మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఏదన్నా అనుకోని ఆటంకాలు, వాయిదాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు, మధ్యవర్తిత్వం మొదలైన విషయాల్లో కొంత అనుకోకుండా అది వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది చక్కగా ఉంటుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అయినా కూడా అది వీలైనంత వరకు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు లాంటివి కానీ, లేకపోతే తండ్రికి సంబంధించినవి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినవి, వాటి రీత్యా వాటి కొరకు మీరు అప్లై చేయడానికి అయ్యే ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆరోగ్య రీత్యా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులని కలుస్తారు. ఆశించిన విషయాలలో అనుకోని విజయాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, ఎదురు చూడని విధానంలో కూడా ఆర్థికమైన విషయాలు కానీ, లేకపోతే గౌరవం, గుర్తింపు లాంటివి రావడం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళకి చక్కగా ఉండడం. అలాగే మీ యొక్క ఐడెంటిటీ చక్కగా అందరికీ తెలియడం, మీకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళకి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అది ఏదన్నా రుణాలకు సంబంధించిన, అప్పులకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదన్నా శత్రువులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం మీరు దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలోనూ మీరు విజయం సాధించడం అనేది అంటే నూతన నైపుణ్యాలు పెంచుకుంటూ ఇతరుల మీద మీరు వాళ్ళ మీద విజయం సాధించడానికి, అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ విషయంలో కూడా మీరు చేసే కార్యక్రమాల్లో అధిక ఖర్చు అనేది కనబడుతుంది. అంటే ఏ విషయం చేసినంటే ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు ఒకటి ఇక్కడ ఖర్చు అనేది కనబడడం, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత డిప్రెసివ్గా థింక్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి అవన్నీ కూడా తాత్కాలికమే కనుక వాటి విషయంలో అంతగా చింతించకుండా రాబోయే రోజుల్లో అనుకూలత ఏర్పడుతుందన్న విధానంలో పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ కర్కాటక రాశిలో వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆలోచనలు అనేవి చాలా వరకు వీళ్ళు నియంత్రించుకునే విధంగా, అంటే వీళ్ళే ఫోకస్ చేసుకుంటారు ఒక విషయం మీద, మళ్ళీ వీళ్ళకే ఆ పని చేయగలనా లేదా అనే కంగారు లాంటిది. అది వృత్తికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో, ఆప్యాయకరమైన వ్యక్తులతో అంటే ఇష్టపడిన వ్యక్తుల విషయంలో కానీ అంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం వల్ల రెండింటి మధ్య బేరీజ్ వేసుకోలేక ఒక పక్కన సంతానం, కుటుంబం, వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలా, వృత్తిపరమైన ఎదుగుదల, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలా అన్న విషయంలో ఘర్షణ చాలా తీవ్రస్థాయిలో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి విషయాలు ఏదున్నా కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని తొందరగా అలాంటి హృదయాందోళనకు సంబంధించిన టెన్షన్స్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలనే కాదు, గృహానికి సంబంధించిన అంటే గృహంలో ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నా, గృహ సంబంధమైన వాతావరణం కానీ అది చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి. అంటే కొందామనుకున్నా కూడా, ఒక దాని మీద మీరు ఖర్చు పెడదామనుకున్నా కూడా ఆకస్మికంగా మీరు ముందు అనుకున్న దానికన్నా కూడా అది రేట్లు మారడం వల్ల ఆ విషయాన్ని మీరు తాత్కాలికంగా వదిలేసే పరిస్థితి లాంటివో, లేకపోతే చేద్దాం వద్దా అని మీ మీద మీకే నమ్మకం అనేది తక్కువగా ఉండడం అనేదో, కొందామా వద్దా అని కన్ఫ్యూజన్ లెవెల్ అనేది కొంత అధికంగా కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా గట్టిగా నిర్ణయాలు తీసుకొని కృషి చేసి అనుకున్న విజయాలు సాధిస్తారు. మీ యొక్క ఎఫర్ట్స్ పెరుగుతాయి, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విషయాలలో చాలా తొందరగా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించడానికి
ఫాస్ట్గానే డెసిషన్స్ తీసుకుంటారు, కానీ కొన్నిసార్లు ఆ నిర్ణయాల వల్ల కూడా కొంత ఎదురు దెబ్బలే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు నిర్ణయం విషయంలో కొంత ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడకుండా ముందుకెడతారు. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలలో ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఆటంకాలు లాంటివి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడం బట్టి ఏదైనా ఒక పని చేద్దాము అనుకున్నా కూడా కొంత నిస్త్రాణ, ఆరోగ్యం సహకరించకపోవడం, దానివల్ల మానసికంగా అనుకూలత లేకపోవడం అన్నీ కూడా రిలేటెడ్ టు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలలో అంత ఘర్షణాత్మకంగా ఉండకుండా తాత్కాలికమే, ముందు రాబోయే టైం బాగానే ఉంటుందని మిమ్మల్ని మీరు ఆశించినట్టుగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యల్ని అధిగమిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. లేనట్లయితే అనవసరమైన శత్రుత్వాలకి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి మీరు చాలా ఈ రోజున ఆత్మవిశ్వాసం విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో నేను ఏదన్నా చేసేయగలనని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడే వాళ్ళు కొందరైతే, మరి అతివృష్టి అనావృష్టిలాగా మరికొంతమంది వాళ్ళ ఈ పని నేను చేయలేనేమో అని మరి ఆలోచించే వాళ్ళు మరికొందరు ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్లకుండా, అంటే అతిగా నేను చేసేయగలనని ఓవర్గా అనుకోకుండా, అతి విశ్వాసంతో ముందుకు వెళ్లకుండా చాలా చక్కగా జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మొదటి విషయం అయితే. అలాగే రెండోది ఏంటంటే, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు కానీ వీలైనంత వరకు మీరు మాట్లాడేటప్పుడు కానీ అవతల వాళ్ళకి వేరే విధంగా ధ్వనించకుండా, అంటే అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళినట్లయితే ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో అయినా సరే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఏదైనా ఇలాంటి వస్తువులు వాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. ధనస్సు రాశి. మా తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి శ్రమ అనేది చాలా అధికంగా ఉండడం, మనసు ప్రశాంతత తక్కువగా ఉండడం, అలాగే ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ధనం ఖర్చు అవ్వడం, వీటి వల్ల కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ అనేది అధికంగా ఉంటుంది. దాన్ని మీరు ఈజీగా అధిగమించగలుగుతారు. అయినప్పటికీ కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాలు వీలైనంత వరకు మీ యొక్క ఇంతకుముందు అయిన రుణాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడం కోసమనో, లేకపోతే ఏదైనా నైపుణ్యాలు పెంచుకోవడానికి, ఏదైనా కొత్త కోర్సుల్లో చేరడానికి, లేకపోతే డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ లాంటివి కొనడానికి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్లానింగ్ అనేది ఉంటుంది. వాటిని కొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది కొనేటప్పుడు కూడా మీరు మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకళ్ళకిద్దరిని సంప్రదించి ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడడం అనేది, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ధనం కావచ్చు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు వీళ్ళందరితో కోఆపరేషన్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ముందుకు పడతారు. అలాగే మీకు మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యమవుతాయి. ఎదురు చూస్తున్న మంచి రిజల్ట్స్ అనేవి మీకు రావడం అనేది, దానివల్ల మీకు ఉత్సాహంగా ఉండడం, చురుకుగా డెసిషన్స్ తీసుకోవడం, ఆ పరంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద మాత్రం కొంత ఎక్కువ శాతం దృష్టిని సారిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచన అంతా కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తికరమైన వాతావరణం, చేస్తున్న వృత్తిలో కూడా దాన్ని కంప్లీట్ చేద్దామా లేకపోతే కంటిన్యూ చేద్దామా అన్న విషయంలో కూడా కొంత ఆలోచనలన్నీ కూడా వదిలేసేంత వరకు ఆలోచనలు చేయడం, మళ్ళీ మిమ్మల్ని మీరే కాదులే ఇంకొన్నాళ్ళు చూద్దాంలే అన్నట్టుగా మళ్ళీ నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొత్త ప్రదేశాల్లో అవకాశాలు, ఎంత దూరమైనా సరే పెడదాం, కొంత చేంజ్ ఉన్నా మన యొక్క శాలరీలో అని మళ్ళీ మీకు మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించిన రాత పరీక్షలు లాంటివో లేకపోతే వాటికి సంబంధించిన ఇంటర్వ్యూలు లాంటి వాటికో మీరు అటెండ్ అవ్వడం,
అలాగే ఆ వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల్ని కలిసి వాళ్ళతో చర్చించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం. అయినప్పటికీ కూడా మీకు సంబంధించిన ముఖ్యమైన పనులు వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణ అయిన వాతావరణం ఉంటుంది. అంటే రావాల్సిన రిజల్ట్, అంటే మీకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నట్లయితే దానికి సంబంధించిన రిజల్ట్ రావడంలో కూడా అలా వాయిదా పడుతూ రావడం వల్ల కూడా దానివల్ల కొంత ఘర్షణగా ఉండడం, నమ్మకం అనేది తగ్గుతూ రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో అంతగా కంగారు పడక్కర్లేదు. రాబోయే టైం అంతా కూడా ఎలాగైనా దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన ధైర్యం మీకుంది కనుక తప్పనిసరిగా అవకాశాలు బాగుంటాయి. మీనరాశి. చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి విదేశీ అవకాశాల కొరకు ఆలోచించడం, విదేశంలో ఉండే స్వదేశీ వ్యక్తులైన మీ యొక్క సంతానం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వాళ్ళందరితో కూడా మంచిగా సంభాషణ చేయడం, వారి యొక్క నిర్ణయాలు అడుగుతూ కూడా ఆ నిర్ణయాలు మీరు ఆశించిన నిర్ణయానికి సమానంగా లేకపోవడం వల్ల తొందరగా మీరు అసంతృప్తి గురవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక ఏదన్నా ఒక నిర్ణయం విషయంలో కానీ లేకపోతే మీరు తీసుకునే కొత్త స్టెప్ విషయంలో కానీ మీరు కొంత ప్రశాంతంగా ఆలోచించి అవసరమైతే పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు, ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు.